ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే పంది పిల్లలు తోడేలు. పంది పిల్లలు అంటే తెలుసుగా మీకు, పిగ్లెట్స్. అనగనగా ఒక అడవి పక్కన ఒక గ్రామం. ఆ గ్రామంలో 3 పంది పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలతో హాయిగా జీవించేవి. పెప్పా పిగ్ లాగా అన్నమాట. అవి పెద్దవయ్యాక వాళ్ళ ఇల్లు సరిపోకపోవడంతో తల్లిదండ్రులు వాటిని వేరుగా మంచి ఇల్లు కట్టుకొని ఉండమన్నాయి. అప్పుడు అవి మంచి ప్రదేశం కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళాయి. ఒక రావి చెట్టు దగ్గర మంచి ప్రదేశం చూసుకున్నాయి. అక్కడ ఇల్లు ఎలా కట్టుకోవాలో అనుకుంటుండగా ఆ దారినే పోతున్న ఒక ఒంటె ఈ పంది పిల్లల్ని చూసి, ఏంటి మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఏంటి సంగతి అని అడిగింది. మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఇల్లు దేనితో కట్టుకోవాలో తెలియడం లేదు అన్నాయవి. అప్పుడు ఆ ఒంటె, ఏమీ దిగులు పడకండి, నాకు ఇటుకల బట్టి ఉంది, బాగా కాల్చిన ఇటుకలు ఇస్తాను, వాటితో మీరు ఇల్లు కట్టుకోండి సరేనా అని అంది. అవి ఒంటెకి ధన్యవాదాలు చెప్పుకొని ఇంటికి కావలసినన్ని ఇటుకలు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని అక్కడ ఉండసాగాయి. ఇప్పుడు చీకటి పడింది కాబట్టి ఉండసాగాయి. ఒకరోజు ఈ 3 పందులను గమనించిన ఒక తోడేలు ఎలాగైనా వాటిని పట్టి తినాలనుకుంది. చీకటి పడింది కాబట్టి ఆ సమయానికి వచ్చి తిందాము అని అనుకుంది ఆ తోడేలు. వాటిని ఎలాగైనా తినాలనేటువంటి ఆలోచనలో ఉంది. అది పందులున్న ఇంటి దగ్గరకు వచ్చి, ఏయ్ మురికి పందులు, నన్ను లోపలికి రానివ్వండి అంది. నిన్ను మేము రానిస్తే మమ్మల్ని తింటామని మాకు తెలుసు అన్నాయి పందులు. మీరు రానివ్వకపోతే మీ ఇల్లే నేను ఊడేస్తాను, ఇంటిని పీకేస్తాను, మిమ్మల్ని పట్టి తినేస్తాను అని అంది తోడేలు. వద్దు వద్దు అని అరిచాయి లోపల నుండి పందులు. తోడేలు హఫ్ హుఫ్ హఫ్ హుఫ్ అని ఊదింది. ఇటుకల్ని పీకడానికి ప్రయత్నించింది. అబ్బా, ఈ ఇల్లు గట్టిగా ఉందే అని, సరే ఇప్పుడు చీకటి పడింది కాబట్టి వెళ్ళిపోతున్నాను, రేపు సాయంత్రం సుత్తితో వస్తాను అంటే ఒక హ్యామర్తో వస్తాను, తలుపు పగలగొట్టి లోపలికి వస్తాను అంటూ వెళ్ళిపోయింది. వద్దు వద్దు, మా ఇంటిని ఏం చెయ్యొద్దు అని అరిచాయి పందులు. తెల్లవారింది. 3 పందులకి ఏం చేయాలో పాలుపోక ఏడుస్తూ కూర్చున్నాయి. అప్పుడు ఆ దారిలో పోతున్న నిప్పుకోడి విషయం తెలుసుకొని, ఎడవకండి, నా దగ్గర పట్టుకుంటే షాక్ కొట్టే తాళాలు ఉన్నాయి, వాటిని బిగించండి, ఆ తోడేలు వచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేయండి, పట్టుకుంటే షాక్ కొట్టి అల్లంత దూరాన పడుతుంది, ఇక మీ జోలికి రాదు అంది. 3 పందులు నిప్పుకోడికి కృతజ్ఞతలు చెప్పుకొని కరెంటు తాళాలు తెచ్చి తలుపులకు బిగించాయి. సాయంత్రం అయింది. సుత్తితో తోడేలు వచ్చింది. మురికి పందులో, మీ తాళాన్ని పీకేస్తాను, తలుపులను పగలగొట్టి లోపలికొచ్చి మిమ్మల్ని పట్టి తినేస్తాను అంది తోడేలు. వద్దు వద్దు అని అరిచి గబగబా స్విచ్ వేశాయి. స్విచ్ వేయగానే తాళాలని ఎర్రగా మండసాగాయి. తోడేలు సుత్తి తీసుకొని తాళం పగలగొట్టబోయింది. షాక్ కొట్టి ఎగిరి అవతల పడిపోయింది. ఓ, కరెంటు తాళాలు వేశారా, సరే రేపు వస్తాను, డ్రిల్లింగ్ మిషన్ తెస్తాను, తాళాలు పగలగొట్టి లోపలికి వస్తాను అంది కోపంగా. వద్దు వద్దు అరిచాయి పందులు. తెల్లవారింది. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాయి పందులు. అప్పుడు ఆ దారిలో పోతున్న సీతాకోక చిలుకల గుంపు ఈ పందుల దగ్గరకు వాలి, అయ్యో ఎంత ముద్దుగా ఉన్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాయి. విషయం చెప్పగానే, మేము చెప్పినట్లు చేయండి, ముందుగా అదిగో ఆ పక్కనున్న చెరువులో స్నానం చేసి రండి అంది ఒక తెల్లని సీతాకోక చిలుక. అవి స్నానం చేసి వచ్చాయి. ఇంటి ముందు పూల చెట్లతో అలంకరించండి అన్నాయి ఎరుపు, నలుపు, నీలం రంగు సీతాకోక చిలుకలు. 3 పందులు గబగబా రకరకాల రంగుల పూల చెట్లను తెచ్చి నాటాయి. ఇంటిపైకి పాకేలా పూల తీగలను నాటండి అన్నాయి పసుపు సీతాకోక చిలుకలు. పందుల పూల తీగలను తెచ్చి ఇంటిపైకి పాకించాయి. ఇల్లు అందంగా తయారైంది. ఆహా, మీ ఇల్లు ఎంత బాగుంది అంటూ సీతాకోక చిలుకలన్నీ ఇంటి ముందు పుప్పడితో రంగవల్లులు వేసి వెళ్ళిపోయాయి. పందులు సీతాకోక చిలుకకు వీడుకోలు పలికాయి. ఆహా, మన ఇల్లు ఎంత బాగుంది అనుకున్నాయవి. అలసిపోయిన అవి హాయిగా పడుకొని నిద్రపోయాయి. సాయంత్రమైంది. తోడేలు డ్రిల్లింగ్ మిషన్తో వచ్చింది. పందులుండే ఇల్లు ఇది కాదే, దారి తప్పానా అనుకుంది. సరిగ్గా చూసింది. ఆహా, ఇదే కానీ ఇల్లు ఎంత బాగుంది అనుకుంటూ వచ్చి
పందులు శుభ్రంగా ఉన్న పందులు మీళ్ళు ఎంత బాగుంది, ఎంత సువాసనగా ఉంది, నన్ను లోపలికి రానివ్వండి అని చిన్నగా అడిగింది. రానిస్తాం, కానీ నువ్వు మమ్మల్ని ఎందుకు తినాలనుకుంటున్నావు? మా దగ్గర బోలెడన్ని దుంపలు, తేనె ఉంది, నీకు అవి ఇస్తాం. నువ్వు మాతో స్నేహం చేస్తే నీకు చాలా ఆటలు కూడా నేర్పుతామన్నాయి అవి. ఓ అలాగే, నేను మీతో స్నేహం చేస్తాను, మీరు పెట్టినవే తింటాను, మీతో ఆటలాడుకుంటాను, లోపలికి రానివ్వండి. మీ ఇంటిని చూస్తుంటే నాకు హాయిగా ఉంది. ఇంతకు ముందు మిమ్మల్ని తింటానని బెదిరించినందుకు నన్ను క్షమించండి అంది తోడేలు. ఇప్పుడు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము అంటూ పందులు తలుపు తీశాయి. తోడేలు లోపలికి వెళ్ళింది. శుభ్రంగా ఉన్న పందులని, ఇంటిని చూసి చాలా ఆనందపడింది. అన్ని చక్కగా చేతులు కడుక్కొని దుంపలు తిని తేనెని తాగాయి. ఇంటి వెనుకనున్న తోటలు అవన్నీ కలిసిమెలిసి సంతోషంగా ఆటలాడుకుంటున్నాయి. రావి చెట్టు మీద వాలి ఇదంతా చూసిన సీతాకోక చిలుకలు కిలకిలా నవ్వాయి. శుభ్రంగా ఉంటే ఎవరైనా ఇష్టపడతారట.